ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 66వ కీర్తన 16వ వచనం నుండి 18వ వచనం వరకు దేవుని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. ఆయనకు నేను మొరపెట్టి తిని, అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండెను. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలనైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ దినాన్న మేము ధ్యానం చేయుట కొరకు మేము చదువుకునే లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా, దావీదు భక్తుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, దేవునిలో ఎలా ఎదగాలో, దేవుని సన్నిధిలో రక్షణ పొందుకున్న తరువాత ఆయన నామమును, ఆయన ప్రశస్తమైన బలమును, శక్తిని ఎలాగున మరి ధ్యానం చేయాలో, ఆయనను ఎలా ఆరాధించాలో ఈ మాటలలో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, దేవుని యందు భయభక్తులు గలవారలారా, మీరందరూ వచ్చి ఆలకించండి. నేను మీకు ఒక మాట చెప్తా, మీరు ఆలకించండి అని దేవుని యందు ఎవరైతే భయభక్తులు నిలుపుతారో వారిని పిలుస్తూ మరి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో జరిగించాడు. ఆయన చేసినటువంటి కార్యములు అన్నీ ఇన్ని కాదు, నేను లెక్క పెట్టలేనంత ఆశ్చర్యమైన అద్భుత కార్యాలు నా జీవితంలో జరిగించాడు అని భక్తుడు నిజముగా దేవునిని ఆరాధించేటువంటి దేవుని భక్తులైన పిల్లలను ఆయన పిలుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. మరి పిలుస్తూ మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపిస్తాను అంటూ ఉన్నాడు. నిజముగా నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వానివైతే, నిజముగా నీవు దేవుడు నీ పట్ల చేసిన ఆశ్చర్య అద్భుత కార్యములను అనుభవించిన దానివైతే నీవు కూడా ఇలాగున చెప్పగలవు. దేవుడు నీ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యములను గురించి వినిపిస్తాను అంటున్నాడు భక్తుడు. మరి నీ జీవితంలో దేవుడు చేసిన కార్యములను గురించి ఇతరులకు నీవు వినిపించగలిగావా? నీ జీవితంలో దేవుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలను జరిగించాడే. ఒకవేళ నీ జీవితంలో నా దేవుడు నా పట్ల ఏ విధమైనటువంటి ఘనకార్యము చేసి ఉండలేదు అని నువ్వు తలస్తూ ఉన్నావా? అయితే కిందనే దానికి జవాబు ఇస్తా ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, కొన్ని పర్యాయాలు దేవుని నుంచి నాకు మరి సహాయం రాలేదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, 18వ వచనములు అంటున్నాడు కదా, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. దేవుడు నా జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేయడానికి కారణం ఏమిటి? నేను దేవునిని మరి అంతగా నేను దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాను, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాను, దేవునితో ప్రతినిత్యము మాట్లాడుతూ ఉన్నాను, దేవునితో మరి నడుస్తూ ఉన్నాను, దేవునిలో నేను ఎదుగుతూ ఉన్నాను, దేవుని వాక్యమును ప్రేమిస్తూ ఉన్నాను, దేవుని యొక్క ఉపదేశాలను నేను ఒకదాని వెంట ఒకటి వింటూ నా జీవితాన్ని, నా యొక్క బ్రతుకును నేను మరి దేవునికి సమర్పించుకున్నాను అని భక్తుడు అంటూ ఉన్నాడు. ఒకవేళ ఇన్ని అద్భుత కార్యములు జరిగించడానికి గల కారణం ఏంటి? దేవునిలో నేను మిళితమైపోవడమే. నా హృదయములో నేను పాపమును మరి ఎంత మాత్రమును కూడా నేను లక్ష్యం చేయలేదు.
నా హృదయంలో పాపపు తలంపులను నేను అనుమతించలేదు. నా జీవితంలో మరి పాపమును మరి నన్ను ఏలనీయకుండా నిన్ను కాపాడుకోగలిగాను. దేవునినే ముందు పెట్టుకొని, దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని మరి నేను ముందుకు కొనసాగటానికి ప్రభువుకు నన్ను నేను సమర్పించుకున్నాను. అందుకే నేను పెట్టిన ప్రతి మొర దేవుడు ఆలకించాడు అని భక్తుడు అంటున్నాడు. అయితే ఇక్కడ మరొక మాట కూడా చెప్తా ఉన్నాడు కదా, ఒకవేళ నా హృదయంలోనే నేను పాపముంచుకొని దేవుడిని అడిగినట్లయితే ఆయన నా మనవి వినేవాడు కాదేమో. అందుకనే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ప్రభువుని ఎన్నో మేలుల కోసం, ఎన్నో మరి నీ జీవితంలో నీవు కలిగి ఉన్నటువంటి పొందుకోవాలని ఆశపడి నీవు మరి కోరిన కోరికలు అనేకములు ఉన్నాయేమో. ఆ ఒక్క కోరిక కూడా నాకు దేవుడు నెరవేర్చలేదని నిరాశ నిస్పృహలో ఉన్నావేమో. జాగ్రత్త, ఒక్క మాట భక్తుని నోటి ద్వారా మనకు వినిపింపజేస్తా ఉన్నాడు దేవుడు. ఏంటో తెలుసా? ఒకవేళ నీ హృదయంలో పాపమున్నదేమో, నా హృదయంలో పాపం ఎక్కడుంది, నా హృదయంలో పాపము లేదే అని నీవు అనుకుంటున్నావేమో. నీ మనస్సులో, నీ హృదయములో, నీ హృదయపు లోతులలో ఏదో ఒక మూలన దేవునికి అవిధేయత కలిగినటువంటి, దేవునికి నచ్చనటువంటి ఏదైనా ఒక కార్యం ఉందేమో, ఒక క్రియ ఉందేమో. నిన్ను నీవు పరిశీలన చేసుకున్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భక్తుడు అంటున్నాడు కదా, నా హృదయంలో నేను పాపానికి చోటు ఇవ్వలేదు, అందుకే దేవుడు నేను పెట్టిన ప్రతి మొరను దేవుడు విన్నాడు. మరి ఈ రోజున భక్తుడు అన్నట్లుగా నీ హృదయంలో ఎక్కడైనా ఏ మూలైనా మరి పాప సహితమైనటువంటి మరి క్రియ నీలో ఉందేమో. దానిని నీవు గుర్తించగలిగితే, దానిని తీసివేసుకోగలిగితే, దానిని తీసివేయగలిగిన దేవుని దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే దేవుడు అంటున్నాడు కదా, నీ జీవితంలో కూడా ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తానంటున్నాడు. ఇప్పుడు దేవుని పిల్లరా, చాలామంది దేవుణ్ణి అడుగుతారు. ఎలానో తెలుసా? చాలామంది దేవుణ్ణి అడుగుతారు. ఎలా అడుగుతారంటే, మరి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన రీతిగా, మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. హృదయని పిల్లల చాలామంది భక్తులు ఈ రోజున రక్షణ పొందుకున్న వారి సహితము మరి దేవుణ్ణి ఎలా అడుగుతున్నారంట? వారి భోగముల నిమిత్తం అడుగుతున్నారట. వారి భోగముల నిమిత్తము మరి దానిని వాడుకోవటం కోసం, వినియోగించుకోవటం కోసం దురుద్దేశముతో అడుగుతున్నారట. దేవుని పిల్లరా, ఒకవేళ నీవు దేవునిని ఎలాగున అడుగుతున్నావా? అనేక పర్యాయములు దేవుణ్ణి అడిగి వేసారిపోయావా? అయితే నీవు అడిగేటువంటి రీతి ఎలా ఉంది? అది దేవునికి ఇష్టమైనదిగా ఉందా? ఒకవేళ నీ భోగముల నిమిత్తమై నీవు వినియోగించుకోవటం కోసం దానిని అడుగుతున్నావా? అందుకే నీకు దొరకటం లేదేమో. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు కదా, ఒకవేళ నీ హృదయంలో పాపం ఉందేమో, నీవు అడిగిన ప్రతిదానిని పొందుకోవాలని ఆశపడుతున్నావు, కానీ నీ హృదయంలో పాపం ఉందేమో. నిన్ను నువ్వు పరిశీలన చేసుకున్నావా? దేవుడు తన పిల్లలైన వారికి మరి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా, దేవుని లేఖనం సూటిగా సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనములు మనం చూసినట్లయితే, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఇదేం పిల్లరా, పాపుల మనవి దేవుడు వినడు, ఇది తథ్యం. అయితే ఎవడైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల, ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ప్రిదేని పిల్లరా, ఎందుకు దేవుడు మన మనవి ఆలకించటం లేదు అని అంటే, దానికి జవాబుగా ఆయన యోహాను సువార్త 9:31లో చెప్తా ఉన్నాడు. ఆయన చిత్తము చొప్పున జరిగించటానికి అడగటం లేదు. మరి యాకోబు పత్రిక 4:3లో మనం అడిగినటువంటి ప్రతీది కూడా మన భోగముల నిమిత్తం వినియోగించుకోవటం కోసం మనము దురుద్దేశంతో దేవుణ్ణి అడుగుతున్నాం. అందుకనే దేవుడు మనకి దానిని ఇవ్వటం లేదు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, భక్తుడు అంటున్నాడు కదా, మరి నేను ఒక విషయం మీకు చెప్తాను,
దేవుడు నా జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యములు ఎంతో గంభీరమైనవి, ఎంతో ఆశ్చర్యమైనవి. మరి ఇట్టి కార్యములు జరిగించడానికి కారణం ఏంటంటే, నా హృదయంలో నేను పాపాన్ని లక్ష్య పెట్టలేదు, నా హృదయంలో పాపానికి నేను చోటివ్వలేదు, దేవుని వాక్యానికి మాత్రమే చోటిచ్చాను. అందుకే దేవుడు నన్ను వృద్ధిలోనికి తీసుకువెళ్ళాడు. దేవునితో నేను సహవాసం చేయగలుగుతా ఉన్నా, దేవుని యొక్క వాక్యముతో నేను మరి మిళితమైపోగలిగాను అని భక్తుడు చెప్తా ఉన్నాడు. మరి నీ జీవితంలో ఇలాంటి ఆశ్చర్యమైన కార్యములు జరిగించాడా? దేవుని యొక్క ఆశ్చర్యమైన అద్భుతమైన మరి సూచక క్రియలు నీ జీవితంలో జరగలేదా? ఎన్నో పర్యాయములు దేవుడిని అడిగావు, దేవుడు నీకు మరి దానిని అనుగ్రహించటం లేదా? అయితే నీ హృదయంలో పాపం ఉందేమో, నీవు మరి దురుద్దేశముతో ఒకవేళ దేవుణ్ణి అడుగుతున్నావేమో, నీ భోగముల నిమిత్తమై మరి దేవుణ్ణి అడుగుతున్నావేమో, మరి ఆయన చిత్తము చొప్పున జరిగించుట కొరకు నీవు అడగటం లేదేమో. నువ్వు పరిశీలన చేసుకొని దేవుడు నీ మనవి ఆలకించాలి అని అంటే, దేవా నేనేం చేయాలి అని ప్రభు సన్నిధిలో ఇప్పుడే మోకరించి ప్రార్థన చేసి నీవు ప్రభు సన్నిధిలో అడిగినట్లయితే దేవుడు నీతోనే సూటిగా మాట్లాడతాడు. నీ హృదయంలో ఎక్కడ ఆ పాపసహితమైనటువంటి క్రియ ఉందో దానిని ఇప్పుడే నీకు తెలియచేస్తాడు. అలాగున ప్రార్థించటానికి, దేవుని నుండి ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములను పొందుకోవాలని ఆశపడుతున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా. మరి ఈ ఆశ నీలో ఉంటే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, మీకు వందనాలయ్యా. మీరు మా పట్ల జరిగిస్తున్న ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు మా జీవితాలలో ఎంతో గొప్ప ఆనందమును సంతోషమును తెచ్చిపెడుతూ ఉండగా, భక్తుని జీవితంలో ఆయన ప్రార్థించినప్పుడు, ఆయన మనవి ఆలకించినప్పుడు అయ్యా అనేకమైన అద్భుతమైన ఆశ్చర్య కార్యములను చెవి చూడగలిగాను అని సాక్ష్యం ఇవ్వగలుగుతా ఉన్నాడు నాయన. తండ్రి, ఇదిగో మీ పిల్లలమైన మా జీవితాల్లో కూడా అనేక పర్యాయములు అనేక అద్భుతముల చేత మమ్మల్ని ఆనందింపజేశావు అయ్యా. కొంతమంది అయితే నాయన పాపులుగా మిగిలిపోయి అయ్యా వారి భోగముల నిమిత్తము అయ్యా నిన్ను సరిగా అడగకుండా నాయన వారి ఇష్టం వచ్చినట్లుగా వారికి నచ్చినట్లుగా నిన్ను అడుగుతా ఉన్నారు నాయన. ఇదిగో వారు అడుగుతా ఉన్నది నీ చిత్తము చొప్పున జరిగించుటకు కాకుండా అయ్యా ఇదిగో తండ్రి వారి భోగముల నిమిత్తము దురుద్దేశముతో అడుగుతున్నారు, అందుకే మీరు పొందుకోలేకపోతున్నారని నేను వాక్యము ద్వారా సెలవిచ్చావు అయ్యా. ఈ రోజున అట్టి సత్యమును గ్రహించిన వారై ఇదిగో మోకరించి వారు ప్రార్థిస్తూ ఉన్నారు నాయన. ఇదిగో వారు కావలసినది వారు ఎన్నో పర్యాయములు అడిగినా వారు పొందుకోలేకపోయటానికి కారణం ఏంటంటే అయ్యా వారి హృదయంలో ఎక్కడైనా పాపం ఉందేమో, అట్టి పాపమును ఈ రోజున వారు తీసివేసుకోవటానికి నీ పాదాలు చెంత వారు కనిపెడతా ఉన్నారు నాయన. వారి హృదయములో వారి దేహములో వారి మనస్సులో దాగి ఉన్న రహస్య పాపములను వారు ఒక్కొక్కటిగా ఒప్పుకొనుచుండగా నాయన వారి పాపములను ఒప్పింప చేయమని, వారి పాపములన్నిటి నుండి వారిని విడుదల దయచేసి నీవిచ్చే రక్షణ పరిపూర్ణమైనదిగా వారు అనుభవించడానికి కృప చూపమని అయ్యా. వారు అడుగునది నైనా ఇది నీ చిత్తము చొప్పున అడుగునట్లుగా అయ్యా వారి భాగముల నిమిత్తము కాక దురుద్దేశముతో కాక నాయన ఇదిగో మంచి మనసుతో నిన్ను అడిగినట్లుగా తద్వారా అనేక మేలులను వారు పొందుకున్నట్లుగా మీ కృపా సహాయము వారికి దయచేయమని ఈ దినమే చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.